చెంగిచెర్లలో మరి రైల్వే ట్రాక్ పైన 3 ఆత్మహత్యలను కూడా చెప్పలేము. తల్లితో పాటు తల్లి ఒడిలో చితికిపోయిన 2 బిడ్డలు. ఈ సంఘటన అయితే 2 తెలుగు రాష్ట్రాలను కూడా కలిచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఏం జరిగింది అని ఒక రీతిలో మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు కూడా ఏం తెలియలేని పరిస్థితి అనుకోవాలి. కానీ ఏం కష్టం వచ్చింది ఆ తల్లికి, మరి పిల్లలకి ఏం బాధ వచ్చింది? విజయశాంతిరెడ్డి భర్త మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనము ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేము. కాకపోతే ఎలా ఉండేది ఏంటి, లాస్ట్లో ఏమన్నా మాట్లాడారా ఏంటి అనే కోణంలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది సార్? చనిపోయారనా? 31 8:30 అట్లా వచ్చింది. 8:30 అట్లా వచ్చింది. ఎవరు చేశారు సార్ ఫోన్? మా బొమ్మది చేశాడు. ఓకే సార్, లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు. మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు సార్, పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? 27 పాప మాట్లాడింది. సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్లో ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. మాట్లాడతారు. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. అంటే పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే సార్. ఇక అది దేవుడు రాశాడు అంతే, దాన్ని ఏం చేయాలి. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా, అది మాత్రం తెలీదు. ఓకే సార్. అమ్మ, మీరు మీ కోడలతో ఎప్పుడు మాట్లాడారు తల్లి? పండగకి రమ్మన్నారు, సంక్రాంతికి. సంక్రాంతికి మన్మడు రమ్మన్నాడు, ఇయ్యపురాలు రమ్మన్నాడు. మాకు చేతనైతే లేదని పోలేదమ్మా, అంతే. చేతనైతే లేదని పోలేదు. సంక్రాంతికి మాట్లాడింది నా కోడలు, రాను రత్తయ్య అన్నది. సరే అని చెప్పినాం, కానీ నా ఆరోగ్యమే సహకరించలేదు, నేను వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. మేము ఇద్దరేమో ఉంటాం ఇంట్లో, వెళ్ళలేదమ్మా. మేము అంతకుముందు ఎప్పుడు వెళ్ళారు తల్లి? మేము అంతకుముందు డిన్నర్కి వెళ్ళినాము, ఒక దగ్గరికి దావత్కి వెళ్ళినాము. నా కోడలు అందరూ చుట్టాలు అందరూ పోతురు అని ఆమెకు కూడా దావత్ పెట్టిర్రు. మా అక్క మనమరాలు, మా అక్క మా బిడ్డ మనమరాలు దావతు నైటు మమ్మల్ని రమ్మన్నది. వాళ్ళు రమ్మంటే పొద్దున్నే రాండ్రి చెప్పినాయి అంటే మేము ఇట్లా అంటూరమ్మా సువర్ణకోళ్ళు వాళ్ళు ఎట్లా బిడ్డ అంటే నాకు కూడా చెప్పిర్రు, అత్తయ్య నైట్ వెళ్దాము, నేను తీసుకెళ్తా, నువ్వు మీరు చెర్లకు రాండ్రి అని చెప్పింది. అప్పుడు ఫోటోలు దిగిను. అప్పుడు మమ్మల్ని నైట్ తీసుకుపోయింది ఇంటికాడ. మళ్ళీ టీ ఇట్ట తాగినాక మళ్ళీ ఈడికి వచ్చినాము. బస్ కాడ దాకా కార్లో దించేసింది, బస్ ఎక్కిచ్చింది. రానా మామయ్య అంటే నీకు డ్యూటీ టైం అవుతుందిగా బిడ్డ, నిన్న చేయలేదు డ్యూటీ, ఇవాళ చేయకుంటే వరకు బాగుండదు అని చెప్పినాము మా కోడలికి. అంతే. బస్ ఎక్కి 2 రోజులు సెలవు పెట్టుకుంది. పెట్టుకుందమ్మా. నా కోడలు బంగారం అమ్మ, నా బంగారం అమ్మ, నా కోడలు. మీ మన్మరాలతో ఇట్లా ఎప్పుడు మాట్లాడిరు? అప్పుడైనా నా మన్మరాలు సంక్రాంతి రాలేదమ్మా, రాలేదు. దసరాకు వచ్చింది నా మన్మరాలు, వచ్చింది. కానీ ఆమెకు ఎగ్జామ్స్లు ఉన్నాయని పండుగ ముందు వచ్చింది. ఆమె చాలా టైం ఎక్కువ ఇవ్వలేదు ఆమెకు. ఇక నేను వెళ్ళిపోతున్నా నాని అంటే నేను వస్తానమ్మా అంటే, నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసినాక సెలవులలో నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పింది నా మనవరాలు. అంతే.
అంతే. అంతే. నా మన్మడే సంక్రాంతి రమ్మని కూడా చెప్పిండు. తాత నాన్న నాని రాండ్రి పండుగకు రాండ్రి మనం పండుగ చేసుకుందాం అని. నా ఆరోగ్యమే సహకరించలేదమ్మా, పోలేకపోయినాం మేము. పోలేకపోయినామమ్మా అంతే. చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కదమ్మా, చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచిగా చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము. మేము ఈడ ఇంత మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. ఈయనకు అటాక్, నా భర్తకు షుగరు బీపీ అన్నీ ఉన్నాయమ్మా. ఆయనకి ఇంత టైంకు జొన్న రొట్టె గట్క అది ఆయనకి ఏదంటే అది చేసి పెట్టుకుంటా. నా కొడుకులు ఏం చెప్పారంటే, డాడీని చూసుకుని మమ్మీ మేము దూరంగా ఉన్నా, నేను వస్తా, అప్పటిదాకా మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి చెప్పిండు నా పెద్ద కొడుకు. వారానికి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసేది. వారానికి ఒకసారి ఫోన్. లాస్ట్ ఎప్పుడు ఫోన్ చేసిండు? మేమే ఆ రోజు నా కొడుకుది పుట్టినరోజు, నా కోడలిది ఇది అయిన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందా అని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీకు పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనీక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళీ ఆ ఒక్క క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసినా నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానోళ్ళు మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం, మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు తోడు కావాలి కానీ ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళందరూ వచ్చేదాకా నేను ఉండాలిగా అమ్మ ఇక్కడనే, ఎక్కడని పోతాం మేము చేత కదని. వాళ్ళందరూ వచ్చేదాకా ఉండి మమ్మల్ని ఏడికి తీసుకుపోతే ఆడికి వెళ్ళినాం. గంతే అమ్మ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా కోడలతో లేదు, నా కొడుకులతో వాళ్ళతో లేదు నాకు ఇబ్బంది. మేము మంచిగా, నాకు బిడ్డలు లేరమ్మా, నేను ఒక బిడ్డలు లేక చూసుకున్నామ్మా అందరినీ. 3 కోడలను నువ్వు ఇప్పుడు ఎంక్వైరీ చేసిన అంత పెద్ద కోడలు పోయింది కానీ ఎవరిని చేసినా. మీరు వ్యవసాయం చేస్తారా నాన్న? నేను వ్యవసాయం చేసినమ్మా, 18 ఏళ్ళు వ్యవసాయం చేసి 80 ఏళ్ళ హిందుస్థాన్ కంపెనీలోకి వచ్చిన వర్కర్గా. అందులో 22 సంవత్సరాలు చేసిన, డ్యూటీ చేసిన. 2009 దిగిపోయినా. ఇప్పుడు నా ఏళ్ళు 76 ఏళ్ళు. ఇంటికనే ఉంటున్నా, నాకు శాతం అయితే లేదు. నా దగ్గర ఉన్న ఏదో పావులో ఎడకాలు ఉంటే ఆ కొడుకులకి ఇచ్చేసిన, అయ్యా తీసుకోరని చెప్పేసిన. మళ్ళీ మాకు ఆధారం కొడుకు మనిషి కొడుకు నెలకు 3 వేలు మాకు ఇస్తారు. మాకు జీవనాధారానికి ఇస్తారు, నా ఫోన్లో కొడతారు కొడుకులు 3. ఆడితే మేము మందులు తీసుకొని అన్నం తింటాం, ఇదే ఉంటాం. మీరు ఆరోగ్యం ఉంటే మేము మంచి జాడి, మేము ఆరోగ్యం కాపాడుకోరు మీరు అని వాళ్ళ అమ్మకి చెప్పారు. డాడీని కాపాడు, మీరు మంచిగా ఉంటే మేము ఇక్కడ డ్యూటీ చేసుకోగలుగుతాం అని చెప్పారు. అట్నే ఆమె మాకేం పనిలేక తల్లి, నాకు టైంకి ఏం కావాలంటే చేసి పెడుతుంది, తింటాం, ఇట్లా టైం పాస్ కూడా తిరుగుతాం అంతే. అంతవరకు మరి ఎలాంటి గొడవ లేదు ఎవ్వరితోని. మా కొడుకులు దాకు మాకు లేదు, మా కోడలు మాకు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరు లేదు. అది ఏం జరిగిందో మాకే లేదు ఇక అంతే. అదేనైనా ఎందుకంటే ఇప్పుడు తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంచి జీతము, మంచి స్ట్రాంగ్ పర్సన్ అంటున్నారు. అంత బాగున్నా, అంత ధైర్యవంతురాలైనా బయటికి చెప్పుకోలేని సమస్య ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చాలా డౌట్లు ఉన్నాయి. మేము ఏమనుకుంటలేము, మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది, మాకేం తెలియదుగా. మేము అటు ఉండి మాకు ఏమైనా చెప్తున్నాము, మాకేం చెప్పలే ఆమె. ఇట్లా ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుక్కి నేను అలా పుట్టినరోజు వారానికి వస్తాను, నా కొడుకు ఫోన్ చేస్తాడు. పూజ చేస్తే ఏమన్నా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు, డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న. అమ్మకైతే జ్వరం వస్తున్నారా అంటే, అదే నాయన ఇది పుట్టినరోజు వాడిది హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతాను పెట్టేసిండు. కొద్దిసేపటికి ఏం చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి ఇట్లా సిగ్నల్ రమ్మంటే ఎందుకమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందేమో అనుకున్నాను అంతవరకు నేను అనుకొని ఎవరు చెప్పలేదు, ఒక్క బొక్కలని చెప్పారు. ఏమో హార్ట్ అటాక్ వచ్చిందో హాస్పిటల్కి వచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా.
మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసిన వెంబడి ఫోన్ చేసిన మా అబ్బాయి చెప్పిరేమో వాళ్ళు మళ్ళీ వెంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అన్నాడు. అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పారు ఆయన కూడా అంత అయిపోయింది డాడీ అన్నాడు. అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాడకుడికి మా చెల్లెలకు మా బామ్మడి భార్యకి అందరికి ఫోన్ చేసినాం. గిట్ట చచ్చిపోయిందంట అయ్యా అని చెప్పిన ఒక్కరే మాకు తెలుసు అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు రాయి కింద పడరని అప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ చచ్చిపోయిందాం అనుకున్నాం కత్తని. నాకేం తెలియదు ఆ విషయం కూడా. సార్ చివరిగా ఒక్క విషయం సార్, అంటే పాప బాబు వాళ్ళు చక్కగా చదువుతున్నారు సార్, వాళ్ళని అంటే ఏం చేద్దాం అనుకున్నారు సార్ మీరు? ఐఐటి బాబుకి ఐఐటి పెద్ద వరకు బాబు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఏం చెప్తాను. ఓకే సార్. చూసాం కదా, మరి పిల్లల్ని ఐఐటి చేయించాలి అనుకున్నారు, కలలు కన్నారు కదా, ఆ కలలు కూడా నెరవేరలేదు. కానీ అంత స్ట్రాంగ్ పర్సన్, అందరికీ సమాధానం చెప్పుకునే పర్సన్, అంటే ఎవ్వరికీ ఏం షేర్ చేసుకోకుండా ఏ బాధ వచ్చిందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే జీవితంలో నేను బ్రతకలేకపోతున్నాను అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాశారు అంటే ఎవరితోనైనా షేర్ చేసుకోలేని అంత విషయము ఏమై ఉంటుంది అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. మరి పోలీసులు కూడా చెప్పే అవకాశం లేదు. పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు. ల్యాప్టాప్లు, ఫోన్లు, లెటరు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరి టెస్ట్లకు కూడా పంపిస్తున్నారు. ఏం తేలబోతుంది అందులో, ఎవరు ఏంటి, దేనికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు, మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం ఉన్నట్టు అనేది కూడా ఇప్పుడు మిస్టరీగానే మారింది. కాబట్టి ఈ మిస్టరీ తేలాలి అనేది ఒకటి ఉంది. దుబాయ్ నుంచి భర్త వచ్చారు, అత్త మామ అంతా ఇక్కడే ఉన్నారు, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటున్నారు కదా. మరి ఏమై ఉంటుంది ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ ఎప్పుడు ఏ తల్లి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, మొండిగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంత ధైర్యంగా ఉండే పర్సన్ విజయశాంతి రెడ్డి, అలాంటిది మరి ఇప్పుడు ఇంత అసహనానికి ఎందుకు గురైంది? కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆడదానికి ధైర్యం ఎక్కువ అంటారు కదా, మరి అలాంటి ధైర్యం చేయాలి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి నిరుత్సాహంలో ఇలాంటి క్షణికావేశన ఆలోచన చేయకూడదు అని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేం కాబట్టి మాట్లాడాము. అందరితో మంచిగా ఉన్నారు, ఇటు అత్తమామతో మంచిగా ఉన్నారు, అందరితో మంచిగా ఉన్నారు. ఏం జరిగింది అసలు వేచి చూడాలి, మనం కూడా చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.